అవగాహన కొరకు మాత్రమే. కెరియర్ గైడెన్స్ అసైన్మెంట్స్, దీక్ష యాప్ కోర్సెస్, మోడల్ డ్రాఫ్ట్స్. దీక్ష యాప్ కోర్సులు, మోడల్ అసైన్మెంట్స్, నమూనా కొరకు. మాడ్యూల్ 1 దీక్ష కెరియర్ గైడెన్స్ కోర్సులో మాడ్యూల్ 1లోని 29వ యాక్టివిటీలో ఇవ్వబడినటువంటి అసైన్మెంట్ ప్రశ్న: విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం సిద్ధం కావడంలో మీరు ఎలా సహాయపడ్డారో వివరించండి. ప్రాజెక్ట్ యొక్క ప్రభావాన్ని వివరించే నివేదికను 100 నుండి 150 పదాలలో రాయండి. స్క్రీన్ పై ఈ విధంగా ప్రశ్న కనిపిస్తుంది. దీనికి సమాధానంగా ఒక ఉదాహరణ ఇవ్వబడింది. దీనిని టెక్స్ట్ రూపంలో ఎంటర్ చేసి PDF లేదా JPEG రూపంలో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అప్లోడ్ చేసిన తరువాత ఎంటర్ చేసిన PDF లేదా JPEG ఫైల్ ఈ విధంగా కనిపిస్తుంది. అప్లోడ్ చేసిన తరువాత అసైన్మెంట్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. మాడ్యూల్ 2 దీక్ష కెరియర్ గైడెన్స్ కోర్స్ మాడ్యూల్ 2లో 16వ యాక్టివిటీకి గాను ఇవ్వబడినటువంటి అసైన్మెంట్ ప్రశ్న: విద్యార్థుల కెరియర్ ఎంపికలో తల్లిదండ్రుల ప్రభావం ఎలా ఉంటుంది? 150 నుండి 200 పదాలలో రాయండి. స్క్రీన్ పై ఈ విధంగా ప్రశ్న కనిపిస్తుంది. దీనికి సమాధానంగా ఒక ఉదాహరణ ఇవ్వబడింది. దీనిని టెక్స్ట్ రూపంలో ఎంటర్ చేసి PDF లేదా JPEG రూపంలో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అప్లోడ్ చేసిన తరువాత ఎంటర్ చేసిన PDF లేదా JPEG ఫైల్ ఈ విధంగా కనిపిస్తుంది. అప్లోడ్ చేసిన తరువాత అసైన్మెంట్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. మాడ్యూల్ 3 దీక్ష కెరియర్ గైడెన్స్ కోర్సులో మాడ్యూల్ 3లో 24వ యాక్టివిటీకి గాను ఇవ్వబడినటువంటి అసైన్మెంట్ ప్రశ్న: స్టూడెంట్ అకాడమిక్ మరియు కెరియర్ జర్నీకి అవసరమైన ముఖ్యమైన అంశాలు ఏమిటి? ప్రతి విభాగం ఎందుకు ముఖ్యమైనది మరియు అది వారి భవిష్యత్తు ప్రణాళిక రూపొందించుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ఎలా సహాయపడుతుందో ఒక నివేదికను తయారు చేయండి. స్క్రీన్ పై ఈ విధంగా ప్రశ్న కనిపిస్తుంది. దీనికి సమాధానంగా ఒక ఉదాహరణ ఇవ్వబడింది. దీనిని టెక్స్ట్ రూపంలో ఎంటర్ చేసి PDF లేదా JPEG రూపంలో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అప్లోడ్ చేసిన తరువాత ఎంటర్ చేసిన PDF లేదా JPEG ఫైల్ ఈ విధంగా కనిపిస్తుంది. అప్లోడ్ చేసిన తరువాత అసైన్మెంట్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. మాడ్యూల్ 4 దీక్ష కెరియర్ గైడెన్స్ కోర్సులో మాడ్యూల్ 4లో 14వ యాక్టివిటీకి గాను ఇవ్వబడినటువంటి అసైన్మెంట్ ప్రశ్న: మీ విద్యార్థులకు మీరు తమన్నా వ్యక్తిత్వ పరీక్ష నిర్వహించారు. అయితే కొంతమంది విద్యార్థులు అశ్రద్ధగా సమాధానాలు గుర్తించడాన్ని మీరు గమనించారు. ఒక ఉపాధ్యాయునిగా మీరు ఏం చేస్తారో 100 నుండి 150 పదాలలో రాయండి. స్క్రీన్ పై ఈ విధంగా ప్రశ్న కనిపిస్తుంది. దీనికి సమాధానంగా ఒక ఉదాహరణ ఇవ్వబడింది. దీనిని టెక్స్ట్ రూపంలో ఎంటర్ చేసి PDF లేదా JPEG రూపంలో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అప్లోడ్ చేసిన తరువాత ఎంటర్ చేసిన PDF లేదా JPEG ఫైల్ ఈ విధంగా కనిపిస్తుంది. అప్లోడ్ చేసిన తరువాత అసైన్మెంట్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. మాడ్యూల్ 5 ఇందులో ఎటువంటి అసైన్మెంట్లు కేటాయించబడలేదు. మాడ్యూల్ 6 దీక్ష కెరియర్ గైడెన్స్ కోర్స్ మాడ్యూల్ 6లో 29వ యాక్టివిటీకి గాను ఇవ్వబడినటువంటి అసైన్మెంట్ ప్రశ్న: కెరియర్ ఎంపికలో తల్లిదండ్రులు చేయాల్సినది ఏమిటి, చేయకూడనిది ఏమిటి, అలాగే విద్యార్థులు చేయాల్సింది ఏమిటి, చేయకూడనిది ఏమిటి? దీనిని 100 నుండి 200 పదాలలో రాయండి. స్క్రీన్ పై ఈ విధంగా ప్రశ్న కనిపిస్తుంది. దీనికి సమాధానంగా ఒక ఉదాహరణ ఇవ్వబడింది. దీనిని టెక్స్ట్ రూపంలో ఎంటర్ చేసి PDF లేదా JPEG రూపంలో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అప్లోడ్ చేసిన తరువాత ఎంటర్ చేసిన PDF లేదా JPEG ఫైల్ ఈ విధంగా కనిపిస్తుంది. అప్లోడ్ చేసిన తరువాత అసైన్మెంట్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. ఈ 6 మాడ్యూల్స్ లోను అన్ని యాక్టివిటీస్ స్టెప్ బై స్టెప్ కంప్లీట్ చేసిన తరువాత కోర్స్ కంప్లీటెడ్ అని ఈ విధంగా కనిపిస్తుంది. ఇంతటి మంచి కోర్స్ అందించినటువంటి దీక్ష AP వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు.
ఈ వీడియోలో ఇవ్వబడినటువంటి ఇన్ఫర్మేషన్ పీడిఎఫ్ రూపంలో పొందడానికి క్రింద ఇవ్వబడినటువంటి డిస్క్రిప్షన్లో లింక్ని పరిశీలించగలరు. Thank you so much for your attention.